హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు స్కై కమ్యూట్. ఈ రోజు డేట్ వచ్చేసరికి July 1st, 2026 అండ్ ఈ వీక్ లో ఇది సెకండ్ వీడియో అండి. అండ్ ఎపిసోడ్ నెంబర్ 9 స్టార్ట్ చేస్తున్నాం మనం. ఫస్ట్ ఇంటర్నేషనల్ న్యూస్ నుంచి స్టార్ట్ చేద్దామండి. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నారు కదా, అతన్ని అండ్ అతని అడ్మినిస్ట్రేషన్ ఒక కంప్లైంట్ ఫైల్ చేశారు. అంటే సిటిజన్షిప్ ఇవ్వకూడదు, వరుస కూలీలు అంటారు కదా, మైగ్రేట్ అయ్యి అక్కడ సెటిల్ అయిన వాళ్ళ పిల్లలు అక్కడ ఎవరైనా పుడితే వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వకూడదు అని చెప్పేసి ట్రంప్ వేసిన కేసుని సుప్రీంకోర్టు అనేది కొట్టేసింది. అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఆల్రెడీ 250 years బ్యాక్ కాన్స్టిట్యూషన్ లో రాసింది, ఎవరైనా మైగ్రేట్ అయ్యి అక్కడికి వచ్చి అక్కడ వాళ్ళ పిల్లలు పుడితే వాళ్ళకి యుఎస్ సిటిజన్షిప్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఆ కాన్స్టిట్యూషన్ లో ఉంది. సో దాని ప్రకారమే వాళ్ళు కేసు కొట్టేసి అండ్ వాళ్ళకి జస్టిఫికేషన్ అనేది ఇచ్చారనమాట. అండ్ ఈ మధ్య మనం న్యూస్ లో చూస్తున్నాం కదా, అంటే యూరోప్ లో హీట్ వేవ్స్ అనేవి చాలా వస్తున్నాయి. సో దానివల్ల చాలా మంది చనిపోతున్నారు అని చెప్పేసి సో దానికి సంబంధించి మాట్లాడుకుందాం. సో యూరోప్ లో ఏంటి అంటే 40 degrees Celsius అనేది అక్కడ రికార్డ్ అవుతుంది. సో 40 degrees Celsius కదా, మన దగ్గర కూడా ఉంటుంది కదా, అంటే వాళ్ళు దానికి హ్యాబిచుయేట్ అయ్యి లేరనమాట. సో మనలాగా సో యూజువల్ గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇప్పుడు రికార్డ్ అయిన టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్స్ ఉంటుండే. సో బట్ ఈ ఇయర్ అనేది చాలా ఎక్కువగా రికార్డ్ అవ్వడం వల్ల చాలా మంది చనిపోతున్నారు. అంటే యూజువల్ గా చనిపోయే వారి కంటే ఈ సంవత్సరం 1300 to 1400 మెంబర్స్ చనిపోయారని చెప్పేసి రికార్డ్స్ చెప్తున్నాయి. అఫీషియల్ నెంబర్స్ కాదండి, ఎందుకంటే అఫీషియల్ గా ఇంకా ఎక్కువనే ఉంటుండొచ్చు కౌంట్. అది బయటికి చెప్తే పబ్లిక్ పానిక్ అవుతారని చెప్పేసి చెప్పట్లేదు. అండ్ మీరు రెగ్యులర్ గా రీల్స్ కూడా చూస్తూ ఉంటే ట్రాఫిక్ సిగ్నల్స్ మెల్ట్ అయిపోవడం ఇలాంటివి చూస్తున్నారు కదా, సో అవన్నీ ఫేక్ అనమాట. సో అది ఎక్కడ జరిగిందంటే ఇటలీలో అండ్ జర్మనీలో జరిగిన ఇన్సిడెంట్స్ అనమాట అవి. సో అవి ఎందుకు మెల్ట్ అయ్యాయి అంటే ఒక కార్ యాక్సిడెంట్ జరిగి ఆ కార్ లో ఫైర్ క్యాచ్ అయ్యి సో అప్పుడు ఆ కార్ అనేది ఆ సిగ్నల్ కిందే ఉంది. సో దాని వల్ల ఆ వేడికి ఆ సిగ్నల్స్ అనేది మెల్ట్ అయిపోయాయి. సో ఏవైతే చూస్తున్నారు కదా వాటర్ స్ప్రే చేయడం స్ట్రీట్స్ లో అండ్ ఇలాంటివి నిజం అనమాట. అండ్ ఈసారి ఎందుకు ఇంత టెంపరేచర్ అనేది రికార్డ్ అవుతుంది, ఇంతకు ముందు ఎప్పుడు లేనంత అంటే, అండ్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది నాట్ ఎగ్జాక్ట్లీ బట్ మీకు అర్థం అవడానికి చెప్తాను. దీన్ని హీట్ డోమ్ అంటారు అనమాట. సో ఎలా అంటే మనం రెగ్యులర్ గా వంట చేసుకుంటాం కదా, ప్రెషర్ కుక్కర్ యూస్ చేస్తాం. ఎందుకు అంటే రా ఫుడ్ అనేది తొందరగా బాయిల్ అవ్వడానికి యూస్ చేస్తాం. సో మనం ప్రెషర్ కుక్కర్ ఎప్పుడైతే స్టవ్ పైన పెడతామో సో ఆ హీట్ అనేది మూతకు తగిలి అగైన్ మళ్ళీ కిందికి వచ్చి ఆ ఫుడ్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అందువల్ల తొందరగా మనకు ఫుడ్ అనేది బాయిల్ అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ ఇదే యూరోప్ కంట్రీస్ లో కూడా జరుగుతుంది. సో యూరోప్ పైన ఏంటంటే ఒక లేయర్ ఉంది, సో దాన్ని హీట్ డేమ్ అంటారు. ఎప్పుడైతే మనకి సన్ నుంచి వచ్చిన రేస్ ఉంటాయి కదా, సూర్యుడి నుంచి వచ్చిన ఎండ, సో అది భూమికి తగలగానే అగైన్ మళ్ళీ పైకి వెళ్తుంది. సో అది పైకి వెళ్ళినప్పుడు అది అట్మాస్ఫియర్ లో కలిసిపోవాలి, కానీ అది అలా అవ్వట్లేదు. ఆ హీట్ డేమ్ వల్ల అక్కడ ఉన్న లోయర్ వల్ల ఆ లోయర్ కి తగిలి అగైన్ ఆ హీట్ అనేది కిందికి వచ్చి ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో అందుకే ఇంత టెంపరేచర్ అనేది రికార్డ్ అవుతుంది. సో దీన్ని తట్టుకోలేక అక్కడ చాలా మంది చనిపోతున్నారు. ఏసీలు వాడొచ్చు కదా, ఏసీలు ఇన్స్టాల్ చేసుకోవచ్చు కదా అంటే వాళ్ళ హౌసెస్ ఆల్రెడీ ఏసీస్ ఇన్స్టాల్ చేసుకునే దీనిలో కన్స్ట్రక్ట్ చేయలేదన్నమాట. మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ అలానే ఉంటాయి, ఎందుకంటే అది కూల్ ఏరియా కాబట్టి. సో వాళ్ళు అలా కన్స్ట్రక్ట్ చేసుకోలేదు. సో అందువల్ల వాళ్ళ ఏసీస్ సేల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి అక్కడ, చాలా రేర్ గా ఉంటాయి అనమాట ఏసీస్ కూడా. సో అదొక రీజన్. అండ్ మన నేషనల్ న్యూస్కి వచ్చేసరికి అండి, మనం ఇంతకుముందు ఎపిసోడ్స్ లో మాట్లాడుకున్నాం కదా ఇరాన్ అండ్ అమెరికా వార్ గురించి. సో అలా ఆగిపోవడం వల్ల మనం పెట్రోల్ రేట్స్ ఇవన్నీ కంట్రోల్లో తెస్తాయి అనుకున్నాం కదా, గ్యాస్ సిలిండర్ రేట్స్ అన్ని. సో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పైన అయితే 180 రూపీస్ అనేది తగ్గింది అనమాట. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే నెంబర్ 183 రూపీస్ తగ్గింది. ఇంతకు ముందు వచ్చేసి 3113 ఉండే, అండ్ ఇప్పుడు వచ్చేసి 2980 సంథింగ్ అయింది. అండ్ ఆల్సో కొన్ని ఇండస్ట్రీస్ అండి, పెట్రోల్ కి సంబంధించిన ఇండస్ట్రీస్, ఆయిల్ సంబంధించిన ఇండస్ట్రీస్, నయారా పెట్రోల్ పంప్ ఉంది కదా, సో వాళ్ళు వచ్చేసి పెట్రోల్ పైన 5 రూపీస్ తగ్గించారు అండ్ డీజిల్ పైన 3 రూపీస్ తగ్గించారు. అండ్ మన డొమెస్టిక్ సిలిండర్స్ పైన అయితే ఎలాంటి ఎఫెక్ట్ లేదు, స్టిల్ ప్రైజెస్ అయితే అలానే ఉన్నాయి, ఇంకేం తగ్గించలేదు. అండ్ మనకి ఇంటర్నేషనల్ ప్రైస్ గా కూడా బ్యారెల్ పైన $70 తగ్గించారని చెప్తున్నారు, బట్ మన దగ్గర అయితే ఏం తగ్గలేదు, ఇంకా అలానే ఉంది. అండ్ మహారాష్ట్రలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. మహారాష్ట్ర ముంబైలో ఒక స్కూల్ బస్ పైన ఒక చెట్టు పడిపోయింది. సో దానివల్ల ఒక 11 years స్కూల్ అబ్బాయి చనిపోయాడు. అండ్ మహారాష్ట్రలోనే ఇంకొక ఇన్సిడెంట్ అండి, సంభాజీనగర్ లో ఒక ప్రైవేట్ స్కూల్ కి సంబంధించిన ప్రిన్సిపల్ ని ఒక వ్యక్తి కత్తితో పొడిచారు, టీసీ ఇవ్వలేదని చెప్పేసి స్టూడెంట్ పొడిచాడు అనమాట. అండ్ అయోధ్య విరాళాల ఇష్యూ ఉంది కదా, సో దానికి సంబంధించి అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అండ్ రాజస్థాన్ లో అండి ప్యాసింజర్స్ బస్, దానికి ఫైర్ క్యాచ్ 7 మెంబర్స్ చనిపోయారు. మన లోకల్ న్యూస్ వచ్చేసరికి మిర్యాలగూడలో ఒక డీజిల్ ట్యాంకర్ వెళ్తూ అది అదుపు తప్పేసి రాంగ్ రూట్ లోకి వెళ్ళిపోయింది. అండ్ ఆపోజిట్ లో వస్తున్న డీజిల్ ట్యాంకర్ అది కూడా, సో రెండు కొల్లైడ్ అయిపోయాయి. సో ఈ యాక్సిడెంట్ లో ఇద్దరు డ్రైవర్స్ కి అయితే ఏం కాలేదు, అండ్ ట్యాంకర్స్ అయితే పగిలిపోయి రోడ్ పైన మొత్తం డీజిల్ పోయింది. సో ఇన్స్టెంట్ గా ఫైర్ టీమ్ వచ్చేసి దాన్ని సేఫ్ సైడ్ అయితే వాళ్ళైతే వాటర్ కొట్టేసి పెట్టారు.
అండ్ పల్నాడులో కూడా సేమ్ ఇన్సిడెంట్ అండి. రెండు ట్రక్లకి యాక్సిడెంట్ అయింది. సో దాని వల్ల 3 మెంబర్స్ చనిపోయారు. ట్రక్ లో ఫైర్ క్యాచ్ అయింది అందులో. సో వాళ్ళు అందులో ఇరుక్కుపోయి బయటికి రాలేని సిచ్యువేషన్ లో ఉండడం వల్ల సో అందులోనే కాలిపోయారు 3 మెంబర్స్. అండ్ స్పోర్ట్స్ విషయానికి వచ్చేసరికి ఈ రోజు ఇండియా అండ్ ఇంగ్లాండ్ T20 సిరీస్ స్టార్ట్ అవుతుంది. అండ్ T20 ఉమెన్స్ వరల్డ్ కప్ లో మన టీం అనేది బయటకు వచ్చేసిందండి అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. అండ్ FIFA 2026 వరల్డ్ కప్ వచ్చేసరికి నిన్న ఫ్రాన్స్ విన్ అయ్యారండి స్వీడన్ పైన 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేశారు. అండ్ ఈ రోజు ఒక మ్యాచ్ ఉంది. అండ్ ట్రాఫిక్ విషయానికి వచ్చేసరికి ఈ రోజు మోడరేట్ కంటే తక్కువ అండి. ఏదో DLF రోడ్ అయితే క్లోజ్ చేశారని చెప్తున్నారు. సో దానికి సంబంధించిన రూట్ వచ్చేసి గచ్చిబౌలి ఫ్లైఓవర్ కి షిఫ్ట్ చేశారని చెప్పేసి అంటున్నారు. సో ట్రాఫిక్ అయితే మోడరేట్ కంటే కొంచెం తక్కువే ఉంది. అండ్ నేను ఈ రోజు కావాలని స్లోగా వచ్చానండి. ఎక్కువ స్పీడ్ గా వస్తే గాలి వల్ల వాయిస్ అనేది క్లియర్ గా రావట్లేదు వీడియోలో. సో అందుకని చెప్పేసి నేను స్లోగా వస్తే మాట్లాడుతూ వచ్చాను. ఈ రోజు నేను ఇంటి నుంచి స్టార్ట్ అయింది అరౌండ్ 10:23కి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 10:50. అరౌండ్ 27 minutes పట్టిందండి. అండ్ స్లోగా వచ్చాను కదా, ఇంకొక 1-2 minutes లో రీచ్ అయిపోతాను నేను ఆఫీస్ కి. 28 minutes పట్టింది ఈ రోజు మనం ఆఫీస్ రీచ్ అవడానికి. ఇక్కడతో నేను ఎపిసోడ్ నెంబర్ 9 ఆపేస్తున్నానండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రైడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. రైడ్ సేఫ్, స్టే ఇన్ఫార్మ్డ్. హ్యావ్ ఎ గుడ్ డే గైస్. బాయ్.